నమస్తే గురుగారు. నమస్కారం. గురువుగారు, ఆ హ్మ్. వాస్తు అంటే ఇప్పుడు ఎవరికి తగ్గట్టు వాళ్ళకి వాస్తు అనేది చూసుకుంటూ ఉంటారు. ఇల్లు కట్టించుకునేటప్పుడు కానీ, ఇల్లు కొనుక్కునేటప్పుడు కానీ. కానీ అద్దె ఇంట్లోకి వెళ్తారు. ఆ అద్దె ఇంట్లో ఏవైనా దోషాలుంటే అవి ఇల్లు వీళ్ళ పేరు మీద లేదు కాబట్టి, ఆ దోషాలు వీళ్ళకేమైనా ఒస్తాయా? తప్పకుండా. చాలా మందికి ఉన్నటువంటి అనుమానం ఇదే ఇవాల్టి రోజున. చాలామంది అడుగుతుంటారు గూడా. శర్మ గారు, మేము అద్దింట్లో ఉంటున్నాము. మా సొంత ఇంట్లో మేమేం ఉండట్లేదు. మరి మాకేదో ఇలా మంచో లేకపోతే ఇలా చెడో ఏదో జరుగుతుంది. ఏంటి దీనికి? అద్దె ఇల్లు, ఇల్లు అనబడేటువంటిది ఒక ఎలక్ట్రికల్ పవర్ లాంటిదనుకోండి. ఓకే. దానికి బిల్లు కట్టేవాడు ఏలు పెడితేనే షాక్ కొడుతుందా? అద్దె కట్టేవాడు ఏలు పెడితే షాక్ కొట్టదా? పక్కింటోడొచ్చి ఏలు పెట్టినా షాక్ కొడుతుంది. ఈ ఇల్లు మన పేరు మీద లేదు గదా! అంటే మన పేరు అనబడేటువంటిది పూర్వకాలంలో రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా? లేవు. పూర్వకాలంలో సరిహద్దులున్నాయా? లేవు. పూర్వకాలంలో రిజిస్ట్రార్‌లు స్టాంపింగ్ ఏసి ఇచ్చేవాళ్ళా? పూర్వకాలంలో సర్వేయర్‌లున్నారా? లేదు. ల్యాండ్ కొలతలున్నాయా? మరి ఇవాళెందుకొచ్చినియి? మానవ జీవన శైలిని బట్టి, పరిణామాలను బట్టి సెక్యూరిటీ కోసం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం ఇది. అవును. రిజిస్ట్రేషను అనబడేటువంటిది. గతంలో ఏం జేసేవాళ్ళు? హ్మ్. ఈ ఆస్తి నాది అని అనుకుంటే వాడిదే. ఈ రిజిస్ట్రేషన్‌లు గట్రా అప్పుడే ఉంటే అసలు మనకు భారతం ఉండేది గాదు గదా! హ్మ్. యుద్ధమే జరగాల్సిన పని లేదు గదా! ఈ వీసాలు లేకపోతే పాస్‌పోర్ట్‌లు ఉంటే అసలు రావణ బ్రహ్మ ఎలా వచ్చేవాడు? సముద్రం అవతల ప్రాంతం నుంచి ఫారెనే గదా! అక్కడి నుంచి వాడు వితౌట్ పాస్‌పోర్ట్ ఎట్టా వచ్చేవాడు? ఒకవేళ పాస్‌పోర్ట్ ఉండున్నట్టయితే వాడి చిరునామాలన్నీ అందులో ఉండేది గనక ఈజీగా ఈజీగా ట్రేస్ ఔట్ అయ్యేది. కొన్ని లక్షల మంది వానరులెళ్లి దేశాలు వెతకాల్సిన అవసరం ఏముంది? అవును. అంటే రాకపోకలకి నిషిద్ధం లేదు. ఇచ్చిపుచ్చుకోవటాలకి నిషిద్ధం లేదు. వాటి బౌండరీస్ వాళ్ళకుండేవి. అవును. వాటిని మించి, అధిగమించి ఎవడు కూడా పని చేసేవాడు కాదు. ఒక ఇంగ్లీష్ వాడిని అడిగాడు. వాట్ ఈస్ ది వాట్ ఆఫ్ రామాయణం అండ్ భారతం ఇన్ ఇండియన్ కల్చర్ అని అడిగితే, వన్ సబ్జెక్ట్ ఈజ్ కబ్జా కేసు, వన్ హ్మ్. సబ్జెక్ట్ ఈజ్ కిడ్నాపింగ్ కేస్ అన్నట్ట. అంటే రామాయణం అనబడేటువంటిది దట్ ఈజ్ వన్ ఆఫ్ ది కిడ్నాపింగ్ కేస్. సీతామోహాన్ని కిడ్నాప్ చేశారు గనక. హ్మ్. మరి వాట్ ఈస్ ది వాట్ ఆఫ్ భారతం అంటే దట్ ఈజ్ ఎ ల్యాండ్ గ్రాబింగ్ కేస్ అన్నట్ట. ఓకే. వీళ్ళ ఆస్తిని వాళ్ళు కాజేశారు గనక వీళ్ళు యుద్ధం చేశారు అని. అలా పిచ్చి ప్రశ్నలకి అప్పుడు తావులు లేవు. ఇవాళ ఏర్పడ్డాయి. అందువల్ల మన సెక్యూరిటీ కోసం మనం ఏర్పాటు చేసుకున్న బౌండరీస్ ఇవి. ఇది నా పేరు, ఇన్ని గజాలు, ఇన్ని అంగుళాలు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు సరిహద్దులు. ఇంకా స్టాండర్డ్ కోసం రమ్య గారి ఇల్లు దక్షిణం వైపు, సుబ్బారావు గారి ఇల్లు పడమట వైపు, యోగానంద శర్మ ఉత్తరం వైపు, ఇదిగో నాది పశ్చిమం వైపు అని బౌండరీస్ మనం ఏర్పాటు చేసుకున్నాం. వాస్తు అనబడేటువంటిది ఫస్ట్ మనం ఓ మొక్క చెప్పుకున్నాం. వసయతీతి వాస్తు. నివసించటానికి అనుకూలమైన ప్రదేశము అని ఫస్ట్ వర్డ్ ఒకటి చెప్పాం. అసలు వాస్తు అంటేనే దాని భావం అది. హ్మ్. అద్దెకున్నా, సొంతకున్నా గూడా నివసించటానికేగా. అవును. నువ్వు నివసిస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి దోషములు నీకు వర్తిస్తాయిగా. ఒక రకంగా సొంత ఇంటి వాడికన్నా గూడా అద్దెకుంటున్నటువంటి వాడు ఎక్కువ పాటించవలసినవి ఉంటాయి. ఓకే. ఎందుకంటే సొంత ఇంటి వాడికి సరిహద్దు దోషం అనేది ఉండదు. కారణం ఏమిటి అంటే ఇప్పుడు ఇది నీ ఇల్లు. నీ ఇంట్లో వన్ ఆఫ్ ది పార్ట్‌లో నేనుంటున్నాను. హ్మ్. ఇది మీ ఇల్లు. మీ పక్కన నేనుంటున్నాను. అవును. కనుక మీకు దోషం ఆపాదింపబడదు. కానీ నేనుంటున్నప్పుడు, ఇది నాది అద్దెదైనప్పుడు, నాకు అధికారం లేనప్పుడు, దీని పక్కన బరువులో ఇతరత్రానో పడ్డప్పుడు సరిహద్దు దోషం గూడా ఏర్పడుతుంది. హ్మ్. కనుక అందులో ఉన్నటువంటి మంచైనా, చెడైనా చత్వారో సమభాగినః. ఓకే. మనకి ఇది రామాయణంలో అయితే ఎక్కడా లేదు గానీ, ఎవరో ఒక కవులు చెప్తారు. ఓ చిన్న ఉదాహరణ. రాముడు పట్టాభిషేకం చేసుకున్న సందర్భంలో యుద్ధమంతా అయిపోయింది. వచ్చాడు పట్టాభిషేక ముహూర్త సమయంలో. అంతకుముందు రాముడు పంచవటీ తీర ప్రాంతంలో ఈ మహర్షులందరూ తపస్సులు చేసుకుంటున్నటువంటి చోట అంత మట్టి తీసి పొట్లం కట్టుకున్నాడు. లంకా నగరం వెళ్ళాక అక్కడ ఉన్నటువంటి మట్టిని కూడా ఒక మూట కట్టి ఉంచుకున్నారు. ఈయన రాజ్యాభిషేకం, పట్టాభిషేకం అయిన సందర్భంలో ఒక సంచిలో ఉన్నటువంటి మట్టిని తీసి, అంటే ఈ లంకా నగరం పరిసర ప్రాంతాలు, కరదూషణాదులు, త్రిశూలుడు మొదలైన రాక్షసులు కలిగిన జనావాస ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ మట్టి ఒక చోట పోసి దాని మీద లక్షలను నిలబడి మాట్లాడమన్నారు. హ్మ్. వెంటనే ఆ మట్టి మీద లక్షలు నిలబడి ఒక నిమిషం తరువాత రాముడు దేవుడా, పరమ దుర్మార్గుడు, పరమ కఠినాత్ముడు,
14 సంవత్సరాలు నాకు ఆహారం లేదు, నిద్ర లేదు, అనేక ఇబ్బందులు నేను పడ్డాను, ఆయనకి రక్షణని కల్పించాను నేను. సభాసదులంతా కూడా ఆశ్చర్యపోయారు. రామో బహిప్రాణో లక్ష్మణ అని కదా అందరూ అనేది. రాముడికి కనిపించే ప్రాణమే లక్ష్మణుడని కదా. లక్ష్మణుడు ఇలా మాట్లాడటం ఏమిటి? వెంటనే రాముడు చిరునవ్వుతోటి రెండో మూటలో ఉన్నటువంటి ఇసుక పోసి దాని మీద నిలబడమని మాట్లాడాడు. దాని మీద లక్ష్మణుడు నిలబడి వెంటనే వరలో నుంచి ఖడ్గం తీసి, సాక్షాత్తు దైవమైన తల్లితో సమానమైన రాముడిని నేను నింద చేశాను గనక నన్ను నేను వధించుకుంటాను, ఆయన సాక్షాత్తులు శ్రీమన్నారాయణుడు పరమాత్ముడు. మళ్ళీ ఆశ్చర్యపోయారు అందరూ. ఇదేమిటి ఒక క్షణం అట్ట మాట్లాడాడు, ఇట్ట మాట్లాడాడు. తర్వాత అప్పుడు రాముడు అన్నాడు, స్థలాభోగం శిలాభోగం అని 2 రకాలు ఉంది మనకి. ఈ మొదటి దాంట్లో ఉన్నటువంటి మట్టి కరుడు, దూషణుడు, త్రిశూలుడు, మారీచుడు, సుభాగుడు, దారుణాతి దారుణమైన రాక్షసులు, లంకా నగరంలో సంచరించిన రాక్షసులు, జనావాసంలో నడిచినటువంటి రాక్షసులు, వాళ్ళు సంచరించిన ప్రదేశం అది. అక్కడ ఏమంటుంది బుద్ధి? చంపు, నరుకు, కొట్టు, ఈ రకమైన వాతావరణం కనుక ఆ భావాలు కలిగినాయి అతనికి. ఈ రెండవది మహర్షులు తపోశక్తి సంపన్నులు నడిచినటువంటి ప్రదేశం. యాగాలు, యజ్ఞాలు, హోమాలు, అనేక రకములైనటువంటి తపోశక్తి సంపన్నులు నిలిచినటువంటి భూమి. అందువల్ల సత్వగుణం వచ్చింది అని. సో ఇది ఏదో పుక్కిటి పురాణమే కానీ ఇందులో అంతరార్థం అయితే దాగున్నది 100%. మనకి కారంపూడిలోనో ఎక్కడో ఒకసారి పెద్ద పులి లేడీని తరుముతూ ఉంటే అక్కడికి వచ్చి ఇక అక్కడ ఆ వీరత్వం కలిగినటువంటి నీరు తాగి అది తిరిగి పులి మీద పోరాడితే పులి భయపడి పారిపోయింది అనబడేటువంటిది నిరూపించబడినటువంటి సత్యం మనకి కథలు. అంటే ఉన్నదా లేదా? కొంతమంది ఇళ్ళకి వెళ్తాం, చాలా ప్రశాంతంగా కూర్చోవాలనిపిస్తుంది, నెమ్మదిగా మాట్లాడాలనిపిస్తుంది, చక్కగా సమయాన్ని వినియోగించాలనిపిస్తుంది, సత్వగుణం కలుగుతుంది. కొందరు ఇళ్ళకి వెళ్ళాం, ఏదో ఇరిటేషను, అనీజీనెస్, ఎక్కువ తొందరగా ఏదో ఊరికే భావాలు ఇదవుతూ ఉండటం, 24 గంటలు ఇంట్లో తగాదాలు, కొట్లాటలు ఎందుకు ఇలా నడుస్తాయి? మనకి భూ సందర్భంగా చెప్పేటప్పుడే వాస్తులో బ్రాహ్మణ భూమి, క్షత్రియ భూమి, వైశ్య భూమి, శూద్ర భూమి అని 4 రకాలుగా భూమి లక్షణాలు చెప్పారు. ఎవరెవరు ఏ ఏ ప్రాంతంలో ఏ భూమిని కొనుక్కోవాలి అనబడేటువంటి చెప్పారు. బ్రాహ్మణ్ణి నేను చక్కగా నిత్యమానుష్ఠానం ఇంత పూజా పునస్కారం చేసుకునేవాడిని. నేను పోయి క్షత్రియ భూమిలో గనక నేను గృహ నిర్మాణం చేసుకుంటే నాకు ఎలా ఉంటాయి? నేను కొలుస్తాను దేవుణ్ణి, ఓ నరసింహస్వామినో, లేకపోతే ఓ మహాకాళి అమ్మవారినో, లేకపోతే గండముఖ జ్వాల, అష్టముఖ గండభైరుండ జ్వాలాలక్ష్మీ నరసింహస్వామి, ఇలాంటి ఉగ్రస్వరూపమైన భీకరస్వరూపమైన దేవుళ్ళనే కొలవాలనిపిస్తుంది. నా సాంప్రదాయం అది కాదు గనక నేను బ్రాహ్మణ భూమిని వెతుక్కోవాలి. అక్కడ ఏమవుతుంది? సత్వగుణం, ఏదో అంత తులసి, లక్ష్మీ పూజ, అవి ఇవి, ఇంట్లో ప్రశాంతత. ఇల్లు చూసి ఇల్లాలను చూడు అని మనకు సామెత. దాన్ని మనం ఇవాళ ఎలా చెబుతాము? ఇల్లు నీట్గా ఉంటే భార్య నీట్గా ఉన్నట్టు అని. మనం ఇంట్లోకి ఎవరన్నా ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఇల్లు నీట్గానే సర్దుకుంటున్నారు, సర్దాల్సిన పని లేదు, ఇంట్లో పని మనుషులనే పెట్టుకుంటున్నారు, వాళ్ళే శుభ్రంగా తుడుస్తారు, అక్కడ పెడతారు. కనుక ఇల్లాలు బ్రహ్మాండంగా బాగున్నట్ట, మంచి లక్షణాలు మంచి పద్ధతులు ఉన్నట్ట. దాని భావం అది కాదు. ఇల్లు చూడు అంటే నువ్వెవరు, నువ్వే స్థలంలో ఉంటున్నావు, దాన్ని బట్టి నీ మనస్తత్వం ఏంటి, నీతో ఎలా మాట్లాడాలి. క్షత్రియుడు రాజు దగ్గరికి వెళ్ళిపోయి ఏంటి బాగున్నావా అని కళ్ళెగరేస్తూ మాట్లాడితే వాడు మనల్ని శిక్ష చేస్తాడు. ఓ సద్బ్రాహ్మణ దగ్గరికి, వేద పండితుడి దగ్గరికి వెళ్ళి ఏమయ్యా ఏంటి సంగతులు అన్నామంటే వాడు చెప్పిస్తాడు. వీడి దగ్గర వినయం ఉండాలి, వాడి దగ్గర వినయాతి వినయం ఉండాలి. అది ఎలా తెలుస్తుంది? భూమిని బట్టి తెలుస్తుంది. అందుకే మనకు ఉపమానంలో చెప్పారు, ఇల్లు చూసి ఇల్లాలను చూడు అని. ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ఎంతైనా సబ్జెక్ట్ ఉంటుంది, కానీ సందర్భోచితంగా మరిన్ని విషయాలు తెలుసుకుందాం.